దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ, ప్రియ స్నేహితులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన స్త్రీని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎంతగానో పేరుగాంచిన ఈ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రశంసలు పొందుకున్నటువంటి ఈ స్త్రీ ఎవరో కాదు, అబీగాయేలు. అబీగాయేలు నాబాలు యొక్క భార్య. నాబాలు చాలా ధనవంతుడు, కానీ కఠినాత్ముడు. అయితే నాబాలు యొక్క సతీమణి అయిన అబీగాయేలు వివేచన, వినయం కలిగినటువంటి స్త్రీ. ఆమె చూడడానికి చాలా అందంగా కూడా ఉండేది. పైగా యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి. 1 సమూయేలు 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదవగలిగితే ఆమె గురించి మనము తేట తెలివిగా తెలుసుకునగలము. అయితే ఈమె ఏమి చేసిందయ్యా పరిశుద్ధ గ్రంథములో అని మీరు అడగగలిగితే, ప్రభువారు ఆత్మదేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆమె రాబోతున్న ప్రమాదాన్ని తెలివితో వివేచన చర్య తీసుకుంది. ఆ కాలంలో శత్రువైన సౌలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి పలు ప్రాంతాలు తిరిగినటువంటి దావీదు గారు ఇక చివరికి వీరు ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన దాక్కుంటాడు. ఆ ప్రాంతంలోనే అబీగాయేలు, నాబాలు కూడా నివసించి ప్రదేశం. ఒకసారి దావీదు అతని మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాబాలుకు చెందిన గొర్రెలను దొంగలు ఎత్తుకుని వెళ్తూ ఉంటే దొంగల బారి నుండి ఈ దావీదు మనుషులు కూడా కాపాడేవారు. కానీ ఒకనాడు దావీదు మనుషులు ఆహారం అడగడానికి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు నాబాలు పొగరుబోతుతో నేను ఇవ్వను అని చెప్పాడు. నాబాలు పొగరుతో అనరాని మాటలు దావీదు సేవకులను అన్నప్పుడు దావీదు సేవకులు వెళ్ళి దావీదు గారికి ఈ విషయాలన్నీ తెలియచేశారు. దావీదు గారికి విపరీతమైన కోపం వచ్చింది. దానితో దావీదు గారు అతని మనుషులు వెంటనే నాబాలు ఇంటికి వెళ్ళి అతని ఇంట్లో ఉన్న మగవారిని అందరినీ చంపివేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇక బయలుదేరుతున్నారు. ఆ సమయంలో సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 10 నుంచి మనం చదవగలిగితే ఈ వృత్తాంతమంతా మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో తన భర్త అయిన నాబాలు ఏం చేశాడో అబీగాయేలు తెలుసుకున్నప్పుడు ఆమె వెంటనే చర్య తీసుకుంది. దావీదు కొరకు, అతని సేవకుల కొరకు కొంత ఆహారము తన సేవకులతో పంపించింది. కరుణ చూపించమని ఏడుకోవడానికి ఆమె కూడా ఆ సేవకులతో కూడా వెనకాలే బయలుదేరి వెళ్ళింది. 1 సమూయేలు 25వ అధ్యాయం 14 నుంచి మనం చదవగలిగితే దావీదు గారు ఆమె పంపిన వాటన్నిటినీ అంగీకరించి ఆమె వినయాన్ని చూసి ఆయన ఎంతగానో ముగ్ధుడవుతాడు. ఆమె తెలివైన సలహాను విన్నప్పుడు దావీదు గారి యొక్క కోపం అక్కడే అణగారిపోతూ ఉంది. ప్రమాదాన్ని ఆపడానికి దేవుడే ఆమెను పంపించాడని దావీదు గారు గ్రహించారు. అయితే 1 సమూయేలు 20వ అధ్యాయం 32, 33 ఆ వృత్తాంతంలో మనము చదవగలిగితే ఆ తరువాత కొన్ని రోజులకే నాబాలు గారు చనిపోతారు. అప్పుడు అబీగాయేలు దావీదు గారికి భార్య అవుతుంది. 1 సమూయేలు 25వ అధ్యాయం 37, 40 వచనాల వరకు చదవగలిగితే మనకు ఈ వృత్తాంతమంతయు అర్థమవుతుంది. తేట తెలివిగా మనకు ప్రభువారు బోధిస్తారు. అయితే అబీగాయేలు నుండి మనము ఏమి నేర్చుకోవచ్చయ్యా అనంటే,
అబీగాయలు వాస్తవానికి ఎంతో అందమైనది, ఆస్తి కలిగినది, ఐశ్వర్యం కలిగినది. కానీ అన్నీ ఉన్నా తానే గొప్పని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తన జీవితంలో ఎక్కడ ఆమె భావించింది లేదు. శాంతిని కాపాడడం కోసం తాను ఏ తప్పు చేయకపోయినా క్షమాపణ దావీదు దగ్గర అడిగింది. ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా, యుక్తిగా, ధైర్యంగా, తెలివిగా ఈమె వ్యవహరించింది. ఆమెను బట్టి ఈ విషయాలన్నీ మనము నేర్చుకోవచ్చు. 1 సమూయేలు గ్రంథం మనం చదవగలిగితే 20వ అధ్యాయం నుంచి మనం చదవగలిగితే తేట తెలివిగా అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, అబీగాయేలు అందము, ఐశ్వర్యము, ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా ఏనాడు ఆమె అందాన్ని బట్టి గర్వించలేదు. ఏనాడు తన యొక్క ఆస్తిని బట్టి ఎక్కడ ఆమె అధిరోహించినట్లు మనము చూడలేదు. అబీగాయేలు ఎంత అందము కలిగిన ఒక వినయం, విధేయత, సాత్వికము కలిగి దావీదు గారి దగ్గర సంబోధించేటప్పుడు కూడా నీ దాసురాలునైనా నేను, నా మనవి అంగీకరించు అని సంబోధించే ఆ మాట తీరు కూడా మనము చూడగలం. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము జీవించే ఈ లోకంలో కొంత ధనము మన యొక్క బ్యాంక్ అకౌంట్లో చేరితే చాలు, వారి యొక్క నడక తీరు కూడా మారుతూ ఉంది, వారి యొక్క ప్రవర్తన మారుతూ ఉంది. మనవన్నీ ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు, స్థలాలు వారికి చేరినప్పుడు వారి యొక్క బిహేవియర్ మారటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియ స్నేహితులారా, ప్రియ చెల్లమ్మ, ప్రియ అక్క, అబీగాయేలు చాలా అందం కలిగినది. అందాన్ని బట్టి ఆమె ఎక్కడా గర్వించలేదు. అందాన్ని బట్టి లోకంలో ఉన్న మనుషులను మోసం చేయలేదు. అందాన్ని బట్టి ఆమె ఎక్కడ కూడా అధిరోహించలేదు. అబీగాయేలు ఆస్తిపరురాలు, ఐశ్వర్యం కలిగిన ఒక వ్యక్తి. ఆ దేశమంతటిలో కూడా నాబాలు, అబీగాయేలు చాలా ధనవంతులు. అయినా ఆ కుటుంబానికి ఆమె యజమానురాలు. దాసదాసీలు ఆమె దగ్గర పనిచేసేవారు ఉన్నప్పటికీ ఈమె ఎక్కడా కూడా ఉన్నత స్థానంలో కూర్చొని చలామణి చేయలేదు. ప్రభువారు ఈ పూట మనకు నేర్పించే పాఠమేంటో తెలుసా? నీకు అందమున్నా, అందచందాలు ఉన్నా, మేడ మిద్దెలు ఉన్నా, భూస్థలాలు ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా నీవు అణిగి మణిగి ఉండాలి అన్నది అబీగాయేలు దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. ఇకపోతే సేవకులకి ఎలా మర్యాద ఇవ్వాలి అన్నది కూడా ఈ యొక్క అబీగాయేలు యొక్క జీవితం నుంచి మనము నేర్చుకొనగలము. ప్రియ స్నేహితురాలా, ప్రియ చెల్లి, తమ్ముడు, దావీదు దగ్గర నీ దాసురాలునైన నేను అని తన యొక్క నోటి మాట ఎంతగా వినయముతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దైవ సేవకుల ఎడల, ఆత్మీయుల ఎడల నీ మాట తీరు ఎలాగుందో ఒక్కసారి పర్యవేక్షణ చేసుకో. అబీగాయేలు జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. ఈనాడు నీకున్న ధనమును బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి ఉర్రూతులు ఊగుతున్నావేమో, అడ్డ తిరుగుళ్ళు తిరుగుతున్నావేమో, ఇక నన్ను ఎదిరించేవాడు లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇక నా అంతటి గొప్పవాడు లేడు అని అనుకుంటున్నావేమో. లేదు లేదు చెల్లెమ్మ, లేదు లేదు తమ్ముడు, నీవు అలా అనుకోవడానికి వీలు లేదు. అలా అడ్డదారుల్లో తిరగడానికి వీలు లేదు.
ప్రభువారు అందుకే అబీగాయేలు యొక్క జీవితాన్ని నీ ముందుకు దృష్టాంతరముగా తీసుకొస్తున్నాడు. ఎన్ని ఉన్నా వినయము, వేచన, జ్ఞానము కలిగి ప్రవర్తించాలని అలనాడు అబీగాయేలు ఎలాగైతే ప్రవర్తించిందో ఆ రీతిగా మనము ప్రవర్తించాలని మన ప్రభు అయిన ఆ దేవదేవుడు కోరుతున్నాడు. మరి నడవగలవా? నీ ప్రవర్తన మార్చుకొనగలవా? అలా మార్చుకొనగలిగితే నా ప్రభు అలనాడు అబీగాయేలును బట్టి ఎలాగైతే సంతోషపడ్డాడో నిన్ను బట్టి కూడా ఈ కృపా దినాల్లో నా ప్రభు సంతోషపడతాడు. నిశ్చయముగా ఆ రీతిగా సంతోషపడడానికి మనము తాపత్రయపడదాం. అట్టి కృపా సమాధానములు నా దేవుడు సియోన్లో నుంచి మన 50 మందికి దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.